రష్యా అమెరికా చేస్తున్నటువంటి వరుస కామెంట్స్, వాళ్ళు చేస్తున్నటువంటి న్యూక్లియర్ టెస్ట్లతో ఇప్పుడు ప్రపంచం మొత్తం అటువైపే చూస్తోంది. ఏం జరగబోతోంది, ఏ ఉత్పాతానికి దారి తీయబోతోంది ఈ పరిస్థితి అంటూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అమెరికాలో అణు పరీక్షలు మొదలవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆయుధాల తయారీలో రష్యా ఓవైపు దూసుకెళ్తోంది. మొన్ననే పోసిడాన్ను విజయవంతంగా పరీక్షించింది రష్యా. చైనా అణు సామర్థ్యాల పెంపుతో పోటీగా అమెరికా కూడా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ సెంచురీలో ఏ ఒక్క దేశం కూడా, ఒక్క ఉత్తర అమెరికా తప్ప, ఏ ఒక్క దేశం కూడా, నార్త్ కొరియా తప్ప, ఒక్క ఉత్తర కొరియా తప్ప ఏ ఒక్క దేశం కూడా అణ్వాయుధాలని పరీక్షించలేదు. ఏ ఒక్క దేశం కూడా ఇలాంటి పని చేయలేదు. కానీ ఇప్పుడు ఈ 2025లో మరొక ఉత్పాతం దిశగా అమెరికా రష్యా వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. రష్యా మొన్న చేసినటువంటి టెస్ట్లతో మిసైల్స్ అండ్ డ్రోన్స్ విచ్ కెన్ క్యారీ న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్, ఈ టెస్ట్లతో అమెరికా సైతం కొంత భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. రష్యా క్లియర్గా చెప్తోంది, మేము ఎక్కడా కూడా న్యూక్లియర్ వెపన్స్ని కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్ని కానీ మేము ఇన్వాల్వ్ చేయలేదు. కేవలం ఆ సామర్థ్యం కలిగినటువంటి, వాటిని మోసుకెళ్ళగలిగే సామర్థ్యం కలిగినటువంటి డ్రోన్స్ని, మిజైల్స్ని మాత్రమే మేము టెస్ట్ చేసామంటూ చెప్తున్నారు. మరోవైపు రష్యా టెస్ట్ చేసినటువంటి మిజైల్స్, కొత్త ఇంటర్ కాంటినెంటల్ మిజైల్స్ మనం చూసాం. ఆల్మోస్ట్ 14,000 కిలోమీటర్స్ రేంజ్తో. సో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సామర్థ్యం కలిగినటువంటి మిజైల్స్ ఇప్పుడు రష్యా దగ్గర ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ అంటే ఖండాలను సైతం దాటి తమ లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి మిజైల్స్ ఇప్పుడు రష్యా కలిగి ఉంది. ఈవెన్ ఇంటర్ కాంటినెంటల్ అమెరికా దగ్గర కూడా ఉన్నాయి విత్ అప్రాక్సిమేట్లీ 12,000 కిలోమీటర్స్ రేంజ్. ఇండియా దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ మనం చూస్తున్నాం, అగ్ని విత్ అప్రాక్సిమేట్లీ 8,000 కిలోమీటర్స్ రేంజ్తో ఉన్నాయి. అంటే నియర్లీ ఇంటర్ కాంటినెంటల్ అంటూ ఇండియా ఇప్పటికే ప్రకటించుకుంది. సో వీటితో పాటుగా ఇప్పుడు రష్యా చేసినటువంటి టెస్టుల తర్వాత, అంటే రష్యా వార్ హెడ్స్ని మేము ఉపయోగించలేదు ఎక్కడ, కేవలం మేము డ్రోన్స్ని అలాగే కొన్ని మిజైల్స్ని మాత్రం మేము టెస్ట్ చేశాం, వాటిలో ఎక్కడ వార్ హెడ్స్ని మేము ఉపయోగించలేదు, న్యూక్లియర్ వార్ హెడ్స్ని అని క్లియర్గా చెప్తోంది. బట్ అమెరికా మాత్రం భయపడుతోంది. లేదు, ఓ పక్క చైనా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటుంది, మరోపక్క రష్యా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటుంది, అలాంటప్పుడు మేమెందుకు చేసుకోకూడదు అంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు, అది కూడా చైనా అధ్యక్షుడితో భేటీ సమయంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా మరొకసారి ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా చూడాల్సినటువంటి పరిస్థితి. అగ్రదేశాలు అణ్వాయుధ పరీక్షలు చేస్తున్న సమయంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి చర్చ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. వరుసగా రష్యాతో అమెరికా పెట్టుకుంటున్నటువంటి గిల్లి కజ్జాలు మనం చూస్తూనే ఉన్నాం. అంటే అమెరికా మాట వినడం లేదు కాబట్టి రష్యా ఇప్పుడు తప్పుడు దేశంగా మారిపోయింది. ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం లేదు కాబట్టి రష్యా ఒక తప్పుడు దేశంగా ముద్ర వేయించుకుంది అమెరికాతో. అమెరికా ఏదైనా దేశాన్ని అసహ్యించుకుంటే, అమెరికా ఏదైనా దేశాన్ని తప్పుపడితే అప్పుడు ప్రపంచం మొత్తం కూడా తప్పుపట్టాలి. అమెరికా ఏదైనా దేశాన్ని గొప్ప దేశం అంటే అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా గొప్ప దేశం అలా అనాలి. వాళ్ళ వైఖరి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో దేశాల విషయంలో మనం చూసాం. లిబియా విషయంలో మనం చూసాం, సిరియా విషయంలో మనం చూసాం, ఇరాక్ విషయంలో మనం చూసాం, పాకిస్తాన్ విషయంలో చూస్తున్నాం. తాలిబాన్స్ని క్రియేట్ చేసింది ఎవరో ఒకప్పుడు, తమ అవసరాల కోసం వాడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వదిలేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత తిరిగి వాళ్ళ మీద దాడి చేసి ప్రపంచ దేశాలకి ఇది ఒక పెద్ద థ్రెట్ అని చూపించే ప్రయత్నం. అంతేందుకు ఇప్పుడు ఒక ఉగ్రవాద దేశం పాకిస్తాన్ని గొప్ప దేశం అని, వాళ్ళ సైనికుడిని ప్రపంచంలోనే గొప్ప సైనిక అధ్యక్షుడని పొగుడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో వాళ్ళ అవసరాలను బట్టి మాత్రమే ట్రీట్ చేస్తారు. ఇక్కడ రష్యా క్లియర్గా చెప్తుంది, మేము ఎక్కడా కూడా వార్ హెడ్స్ ఇన్వాల్వ్ చేయలేదని. కానీ అమెరికా మాత్రం తమ భయంతో, అతి జాగ్రత్తతో, అత్యుత్సాహంతో ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్లకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఇది ప్రపంచ దేశాలను భయపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 1990 తర్వాత రష్యా న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ ఇంతవరకు చేయలేదు. మరోవైపు ఈ సెంచురీలో ఇంతవరకు ఎవ్వరూ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయలేదు. ఒక్క నార్త్ కొరియా తప్ప. నార్త్ కొరియా మాత్రమే ఆ ఎక్స్ప్లోజన్ చేసింది. రీసెంట్గా మనం చూసాం. ఇక ఏ ప్రపంచ దేశం కూడా గత 25 ఏళ్లుగా ఒక్క టెస్ట్ కూడా జరగలేదు 25th సెంచురీలో. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా మొదలు పెడుతోంది. ఏంటి? రష్యా అనే ఒక సాకుని చూపించి రష్యా న్యూక్లియర్ టెస్ట్ చేసింది అనడానికి అమెరికా దగ్గర ఏ విధమైనటువంటి ఆధారం లేదు. వాళ్ళు కేవలం వాటిని మోసుకెళ్ళగలిగేటువంటి మిజైల్స్ని, డ్రోన్స్ని మాత్రమే తయారు చేశామని చెప్తున్నారు. మరోవైపు అసలు ఏ దేశం దగ్గర ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎవరి క్యాపబిలిటీస్ ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు ఒకసారి రష్యా న్యూక్లియర్ టెస్టులు చేస్తుంది అంటూ అమెరికా చేస్తున్నటువంటి వాదనకి రష్యా ఏం సమాధానం చెప్తుంది, పుతిన్ ఏం సమాధానం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. Еще одного перспективного комплекса – это подводные безэкипажные подводные изделия «Посейдон», тоже с ядерной энергетической установкой. Нам впервые удалось не только стартовым двигателем запустить его с подводной лодки-носителя, но и запустить атомную энергетическую установку, на которой этот аппарат прошел определенное количество времени. Это огромный успех, потому что, кроме всех преимуществ, о которых я говорил в отношении буревестника, здесь тоже минимальные размеры. Здесь, если там в 1000 раз меньше, чем атомный реактор на подводной лодке, здесь в 100 раз меньше, чем атомный реактор на подводной лодке. Но зато мощность Посейдона значительно превышает мощность даже самой нашей перспективной ракеты межконтинентальной дальности «Сармат». Такой в мире нет, как «Сармат». И у нас он еще на дежурстве не стоит. Скоро появится на дежурстве. Но «Посейдон». మనం చూస్తున్నాం క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లోజన్ ఎక్కడ జరగలేదు, కొద్దిపాటి ఎక్స్ప్లోజన్ కూడా జరగలేదు. బట్ ఆ న్యూక్లియర్ వార్ హెడ్స్కి సంబంధించి ఆ సిస్టమ్ను మాత్రం మేము ఆన్ చేసామంటూ పుతిన్ చెప్తున్నటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా శత్రు దేశాలు అమెరికా చేస్తున్నటువంటి ఒక వాదనలో నిజం ఏంటి అంటే, ఇలాంటి ఒక అణ్వాయుధాలతో